పెసర్లంక పుత్తూరులంక బస్సు పెసర్లంక చేరుకుంది. నాచారమ్మండి ఆపేయటమే చాలా హుషారుగా బాయ్ పెసర్లంక తినటమే. ఇక ధన్యవాదాలు నీకు ధన్యవాదాలు దిగేసాయి. అడిగేసా 15 వెళ్ళిపోతావు ఇంటికి. పెసర్లంక రండి పెసర్లంక రండి చాలా హుషారుగా పెసర్లంక హుషారుగా రమ్మంటున్నా పెసర్లంక బయటికి అట్టగా తీసాలే అడిగాయి పర్లేదులే పా ధన్యవాదాలేక బాయ్ ధన్యవాదాలేక హుషారు వచ్చింది ఆమెకి ధన్యవాదాలతో తెనాలి కొత్తూరులంక ప్రయాణం మనం పెసర్లంకలో చూస్తున్నాం. రాబోయే ఊరు పెదలంక మధ్యలో కృష్ణానది ఉంది. కృష్ణానది అరవింద వారధినే దాటి వెళ్ళిపోవాలి. ధన్యవాదాలతో పెసర్లంక ధన్యవాదాలు. రోడ్డు పెసర్లంక హుషారు బయటికి. అబ్బాయి దొండకాయ ఎంత అది 3 ఎత్తాడు అబ్బాయి 3 ఎత్తాడు 30 అంట దొండకాయ. అది ఆపుతాడు 3 ఎత్తాడు. ధన్యవాదాలు పెసర్లంక రావడం హుషారుగా రా కానీ అమ్మ రండి ఇద్దరేనా చాలా పెసర్లంక హుషారుగా పైన బా రైట్ పైన అన్నాడు హుషారుగా పైన అన్నాడులే. అబ్బాయి ధన్యవాదాలు అందరికీ. ఇక ఈ కృష్ణానది దాటపోతున్నాం మనం. ఇతనా బ్రిడ్జి లేకపోతే నడిచి వెళ్ళటమే. బ్రిడ్జి ఉంది కాబట్టి దాటి వెళ్తున్నాం. అరవింద వారిది వచ్చేది. గోతులా ఉండేది లైట్గా ఉన్నాయి గోతులు కొద్దిగా లైట్గా ఉన్నాయి గోతులు. వానగా పెసర్లంక కొల్లూరు హౌలార్పాలెం రోడ్డు కొల్లూరు మధ్య కొద్దిగా రోడ్డు గుంతలమయంగా ఉంది. ఓకే ధన్యవాదాలు అందరికీ. ఆపుతాడు కొంటలో నుంచి పైకి రాని ఆపుతాడు కొంటలో సంగానే ఆపుతాడులే. ఆ కొంటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆపేస్తాడు. గెలిపోబాయ్ చూసుకోబాయ్. ధన్యవాదాలు పెసర్లంకే. కనిపిస్తున్న పెసర్లంకలో అంతే కదా చూపిస్తున్నా కదా ఉన్నదన్నట్టు చూపిస్తున్నాడు. ఏం కాదులే ఇది వానీళ్ళు కదా కొద్దిగా పటిష్టంగా వేయాలి. రోడ్డు వేస్తే పటిష్టంగా వేయాలి. అది చోటు లోడ్లు అవి తిరుగుతూ ఉంటాయి కదా ఇసీ లోడ్లు అందుకని పటిష్టంగా వేయాలి. ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. అంతేగా అందరికీ ధన్యవాదాలు. తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం ఉన్నట్టే ఉన్నట్టుగా అది అంతేనా బాయ్. మన బస్సులో అందరూ హీరోలే అంతే కదా. మన బస్సులో అందరూ హీరోలే. అడిగారు సంతకాలు పెట్టించి ఇచ్చారంట. చూద్దాం. రెండో బస్సు కావాలని కోరుతున్నారులే. ఓకే సంతకాలు చేసి ఇచ్చారంట. చూద్దాం. అరవింద వార్తలు చూపించి ఇక బ్రేక్ చేద్దాం. అరవింద వార్తలు కూడా చూపిద్దాం. బస్సులో అందరూ హీరోలు అని చెబుతున్నా. ఒప్పుకుంటావా? ఏమన్నా పెట్టి మేడం మరి ధన్యవాదాలు.
ప్రస్తుతం తెనాలి కొత్తూరులకు ప్రయాణంలో మనం పెసర్లంక నుంచి పెదలంక మధ్య ఉన్న ఇది మొదటి పాయ. ఇది అరవింద్ వారి దాటిపోతున్నాము. ఇది మొదటి పాయ కదా, 3 పాయల్లో మొదటి పాయ. వాటర్ ఉందా? వాటర్ బారుదల లేదుగా, కొద్దిగా లైట్గానా ఉందా బారుదల? బారుదల లైట్గా. అందరికీ ధన్యవాదాలు. ఏటి వాతావరణం గొప్పది. పైన కనకదుర్గ తల్లి గారు ఉంది, కనకదుర్గ అమ్మవారు పైన ఉంది. కింద బంగాళాఖాతం, కింద బంగాళాఖాతం. ధన్యవాదాలు. ఇదే అరవింద వారధి. బ్రిడ్జి లేనకు ముందు ఏట్లో కన్నా బస్సు వెళ్ళేది. 2003లో బ్రిడ్జి స్టార్ట్ అయింది. వాళ్ళు కొట్టుకోవటమే. తీసుకొచ్చుకో కొచ్చారుగా. ధన్యవాదాలు. బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు. ఎక్కడికినా టికెట్ అంటే వందనాలు. పెదలంకం కూడా పోతున్నాం. పెదలంకం చూస్తున్నాం. ఇక చెప్పమ్మా, ఊరి పేరు చెప్పు. ఒక 20 ఇచ్చేసి. బస్సును చూపిస్తున్నాం పెసర్లంక నుంచి. బస్సు ఆడ ఉందనేది అందరికీ. చూద్దాం. కొద్దిగా గంట పట్టుకోండి, దిగుతాడంట. జిలానీ గారు దిగుతాడంట. ఆగనే తొందర వద్దాం. రైట్. డ్యూటీ వేసారా? కొట్టుకోమ్మా. పెదలంక రండబ్బాయి, హుషారుగా పెదలంక. కాపాడే పెదలంక. పెదలంక హుషారుగా. ఓకే చూస్తున్నారా? ఓకే చూద్దాం. వెళ్ళిపోయింది పెదలంక. రైట్. ఇక చింతలంక బయట రండి వచ్చారుగా. చింతలంకతో శుభం కార్డు వేసేద్దాం. చింతలంకతో శుభం కార్డు అది ఉండదున్నట్టే. ఇంకొక చింతలంక అరటి పసుపు. అది కొబ్బరి చెట్లు, ఇసుక. అబ్బాయి మొన చెట్లు పెడితే బాగుంటుంది అయ్యా. బాగా ఎక్కువ పెట్టాలి మొన చెట్లు. అది పురుగు ఈ సంవత్సరం బాగుంది. మొడ పురుగు బాగుంది ఈ సంవత్సరం. ఉందా లేదా? ఎప్పుడు చూడాల ఈ సంవత్సరం మొడ పురుగు. చింతలంక ధన్యవాదాలు రావాలి. చింతలంక హుషారు బయటికే. చింతలంక హుషారుగా. పేరేందా బాయ్? పేరేంది? రా ముందురా. వదిలే అనబాక గట్టిగా. ఎక్కడెక్కావు బస్సు? నేను జనాలు ఎక్కాను, చింతలంక దిగుతున్నానని చెప్పాలి. అది నేనేం చేస్తే చెప్పాలి నువ్వు. అది అబ్బాయి నేనేం చేస్తే చెప్పాలి. నేను చింతలంక నుంచి, నేను జనాల నుంచి చింతలంక ప్రయాణం చేసి దిగుతున్నాను అనాలి. తెలుగు రాదు. ఇప్పుడేందో తెలుసా? నీకు చెప్పేది ఏనండి ఒకసారి అర్థమవుతుంది. మీతో ఎందుకు మాట్లాడిస్తున్నాను? నేనే మాట్లాడుకున్నా. తెలుగు రాదనా? అది కాదా బాయ్.
చింతలంక ధన్యవాదాలు బాయ్. చింతలంక ధన్యవాదాలు కింద వాళ్ళకి కూడా కావాలి వచ్చారుగా. చింతలంక ధన్యవాదాలు. అదిగో బాయ్. చింతలంక రావటం వచ్చారు బయటికే. గుంటలు చూపించాలి గుంటలు అట్టలే గుంటలు చూపించాలి ఉండదన్నట్టే అట్టకి. ధన్యవాదాలు చెబుదాం అందరికి. పెసర్లంక దగ్గర గుంటలు చూపించాలి. ఓకే ఓకే.